ఇంగ్లాండ్తో రెండో టెస్టుకు ముందు భారత జట్టుకు రెస్ట్ దొరికింది. రెండో టెస్టు వచ్చే నెల 2న ప్రారంభం కాబోతోంది. అంటే 6 రోజుల విరామం దొరికింది. ఈ సమయాన్ని భారత జట్టు వినియోగించుకోవాలి. వ్యూహాలను సమీక్షించుకోవాలి. ఇంగ్లాండ్ ప్లేయర్లను కట్టడి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. ప్లేయర్ల వారీగా ప్రత్యామ్నాయ ప్రణాళికలను తయారు చేసుకోవాలి. రెండో టెస్టుకు ఆతిథ్యం ఇస్తున్న ఎడ్జ్బాస్టన్లో సరైన తుది జట్టును ఎంపిక చేసుకోవాలి. సిరీస్లో భారత జట్టు ఇప్పటికే 0-1తో వెనుకబడిపోయింది. తర్వాతి మ్యాచ్లో గెలిస్తే సిరీస్ 1-1తో లెవెల్ అవుతుంది. లేదంటే 2-0తో ఇంగ్లాండ్ ఆధిక్యంలోకి దూసుకుపోతుంది. అదే జరిగితే బెన్ స్టోక్స్ సేనను అడ్డుకోవడం భారత జట్టుకు కష్టమవుతుంది. అందుకే రెండో మ్యాచ్ నుంచే పంజా విసరాలనే చర్చ జరుగుతోంది. రెండో టెస్టుకు ముందు 1-2 రోజులు విశ్రాంతి తీసుకున్నా ఆ తర్వాత ఆట మీదే ఫోకస్ చేయాలనే చర్చ జరుగుతోంది. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో భారత్ పుంజుకునేందుకు దిగ్గజ ప్లేయర్ సునీల్ గవాస్కర్ కొన్ని సూచనలు చేశాడు. 2 రోజుల విరామం తర్వాత ప్రాక్టీస్తో బిజీ కావాలన్నాడు. అయితే ప్రాక్టీస్ సెషన్స్ను సీరియస్గా తీసుకోవాలన్నాడు. ఆప్షనల్ ప్రాక్టీస్ విధానాన్ని పక్కన పెట్టేయాలని సూచించాడు. మ్యాచ్లో ఆడేందుకు ఇంగ్లాండ్కు వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నాడు. ఈ విషయంలో పుజారా మాదిరిగా ప్రాక్టీస్ చేయాలన్నాడు. గతంలో ఆప్షనల్ ప్రాక్టీస్ సభ్యుల జాబితాలో ఉన్నప్పటికీ పుజారా ప్రాక్టీస్ చేసేవాడని అన్నాడు. కోచింగ్ స్టాఫ్ చెప్పినా వినేవాడు కాదన్నాడు. రెండో టెస్టు కోసం భారత్ తుది జట్టులో మార్పులు చేయాలని సూచించాడు గవాస్కర్. ఎడ్జ్బాస్టన్ పిచ్ రిస్టు స్పిన్నర్లకు అనుకూలిస్తుందన్నాడు. శార్దూల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకుంటారేమోనని చెప్పుకొచ్చాడు. బుమ్రా ఆడినా ఆడకపోయినా కుల్దీప్ యాదవ్ను ఆడించాలన్నాడు. తొలి టెస్టులో పెద్దగా ఇంపాక్ట్ చూపనప్పటికీ సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ను రెండో టెస్టులో కొనసాగించాలని సలహా ఇచ్చాడు. రెండో టెస్టులోనూ ఫెయిల్ అయితే మాత్రం ఒకరిపై వేటు తప్పకపోవచ్చన్నాడు సునీల్ గవాస్కర్. అదే జరిగితే వాషింగ్టన్ సుందర్కు తుది జట్టులో చోటు దొరికే అవకాశం ఉంటుందన్నాడు. వాషింగ్టన్ సుందర్ ఎంట్రీ ఇస్తే బ్యాటింగ్లోనూ డెప్త్ పెరుగుతుందన్నాడు. బౌలింగ్లోనూ వేరియేషన్ ఉంటుందన్నాడు. మరోవైపు 5 మ్యాచ్ల సిరీస్లో బుమ్రా 3 మ్యాచ్లే ఆడే అవకాశం ఉంది. ఏ 2 మ్యాచ్ల్లో రెస్ట్ తీసుకుంటాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. రెండో మ్యాచ్లో బుమ్రా ఆడకపోతే భారత జట్టుకు ఓటమి తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎడ్జ్బాస్టన్ టెస్ట్ నుంచి జస్ప్రీత్కు రెస్ట్ ఇవ్వాలి అనుకుంటే అది సరైన నిర్ణయం కాదని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. మూడో టెస్ట్ లార్డ్స్లో జరగనుంది. లార్డ్స్లో ఆడాలని ఖచ్చితంగా బుమ్రా ఆలోచిస్తాడని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. ఎడ్జ్బాస్టన్లో జస్ప్రీత్ ఆడకపోతే మాత్రం 2-0తో ఇంగ్లాండ్ ఆధిక్యంలోకి వెళ్తుందని జోసెన్ చెప్పాడు.